టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు స్వీకరించాక తొలి మహానాడులోనే సంచలన ప్రతిపాదనతో ముందుకు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీ పరంగా మహిళలకు 33% కోటా ఇవ్వాలన్న ఆయన ప్రతిపాదన స్త్రీ శక్తి థీమ్తో మహానాడు నిర్వహించాలన్న పార్టీ నిర్ణయానికి సార్థకత చేకూర్చేలా ఉందని టీడీపీ మహిళా నేతలు తబ్బిబ్బవుతున్నారు. లోకేష్ తన ప్రతిపాదన గురించి బుధవారం ఉదయమే ఎక్స్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద ప్రకటన కోసం ఎదురు చూడండి అంటూ ఉత్కంఠ రేపారు. చివరకు అందరినీ ఆకర్షించే పెద్ద ప్రకటన చేసి ఉత్కంఠకు న్యాయం చేశారు. జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూనే వైసీపీని పంచులతో ఆడుకున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. తన 43 నిమిషాల ప్రసంగంలో పార్టీ 44 ఏళ్ల ప్రస్థానాన్ని, ఐడియాలజీని గుర్తు చేశారు. 23 నెలల్లో ప్రభుత్వ విజయాలను, భవిష్యత్ ఆలోచనలను ఆవిష్కరించారు. గొడ్డలి పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ ప్రాసతో పంచులతో ఆలోచింపచేసేలా ఆయన ప్రసంగం సాగింది. టీడీపీ కార్యకర్తలు ఎంత క్రమశిక్షణగా మెలగాలో దిశానిర్దేశం చేశారు. మహానాడు కార్యక్రమానికి కార్యకర్తలు రికార్డు సంఖ్యలో హాజరయ్యారు. 1875 క్లస్టర్లలో 7.28 లక్షల మంది పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం నిర్వహించగా 9,991 మందికి గాను 9,991 మంది హాజరయ్యారు. స్త్రీ శక్తి కార్యకర్త అధినేత, యువగలం, పేదల సేవలో అనే అంశాలపై మహానాడు మొదటి రోజు 4 తీర్మానాలు ఆమోదించగా మొత్తం 48 మంది మాట్లాడారు. విరాళాలు వెల్లువెత్తాయి. మొత్తం 11.70 కోట్లు వచ్చాయి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు కలిసి 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఎంపీ సానా సతీష్ 1.5 కోట్లు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, భాషం ప్రవీణ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోటి చొప్పున ఇచ్చారు. ఇంకోవైపు హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకుంటున్న మహానాడుకు మొదటి రోజు 7 లక్షల మందికి పైగా వర్చువల్ గా హాజరు కావడం ఓ చరిత్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు నేతలతో టెలికాన్ఫరెన్స్ లో అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోసం పనిచేయదు, భవిష్యత్ తరాల కోసం వారికి బంగారు భవిత అందించడానికి పనిచేస్తుందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం యువతకు కావాల్సింది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలే గాని గొడ్డలి పోట్లు కాదు. పేదలకు కావాల్సింది సంక్షేమం, గొడ్డలి వేట్లు కాదు. రకాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లెక్కించలేరు. అందుకే గొడ్డల పార్టీ నెవర్ అగైన్ అని ప్రజలకు పిలుపునిచ్చారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలి పార్టీగా మారడం వారి విధానమైతే ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానమని, రెండూ ఒకటి కాదు, బోత్ ఆర్ నాట్ సేమ్ అని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ తొలి నుంచి మహిళల సాధికారత కోసం, యువత భవిత కోసమే పనిచేస్తూ వస్తుందన్నారు. ఏ పాలసీ అయినా యువత కోసమే చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పాలసీతో యువతకు ఉద్యోగాలు వచ్చాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ యువగలం పాదయాత్రలో యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జెన్జీ, జెన్ ఆల్ఫా, టీనేజర్ల ఆలోచనలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తాం. ఇది నవీన ఆలోచనల సమయం. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పనలో వారికంటే ముందే ఆలోచన చేస్తున్నాం. ఏ రంగమైనా ఏపీఏ చిరునామా అని తెలిపారు. అగ్రెసివ్ గా, ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నామన్నారు. గొడ్డల పార్టీకి గోల్ లేదని, అంతా అడ్డగోలు తరమేనని ధ్వజమెత్తారు. గత పాలకులు 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తే కూటమి వచ్చిన 2 ఏళ్లలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టామన్నారు. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం బుధవారం కోలాహలంగా జరిగింది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 10 క్లస్టర్లు ఏర్పాటు చేయగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ జెండా ఆవిష్కరణ చేసి మహానాడు ప్రారంభించారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళి అర్పించారు. జెడ్పీ చైర్పర్సన్ ఎనీ క్రిస్టినా, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పార్టీ నాయకులతో కలిసి వర్చువల్ ద్వారా అమరావతి నుంచి జరుగుతున్న మహానాడును వీక్షించారు. అదేవిధంగా వివిధ క్లస్టర్లలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహానాడులో ఆలపాటి పాల్గొని నాయకులు, కార్యకర్తలను అభినందించారు. తెనాలి నియోజకవర్గంలో మొదటి రోజు మహానాడు విజయవంతంగా జరిగిందని ఆలపాటి చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులకు అభినందనలు తెలియజేశారు. ఈ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వర్చువల్ మహానాడు కార్యక్రమం
ఉత్సాహంగా నిర్వహించబడింది. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతల ప్రసంగాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మార్గదర్శకాలు కార్యకర్తలకు ప్రసారం చేపట్టాయి. ఈ సందర్భంగా నాయకులు పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు సేవలను స్మరించుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండాలని సూచించారు. వర్చువల్ విధానంలో నిర్వహించినప్పటికీ మహానాడు కార్యక్రమం విజయవంతంగా సాగడం అభినందనీయమని తెలిపారు. ఏపీలో ఎన్నికల కమిషన్ చేపడుతున్న సర్ ప్రక్రియతో పార్టీ సానుభూతి పట్ల ఓట్లను తొలగించేస్తే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ ఓట్లు తొలగించకుండా చూడాలని పార్టీ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను, సమన్వయకర్తలను ఆదేశించారు. సర్పై అనేక రాష్ట్రాలు అనేక సందేహాలు, భయాలు, ఆందోళనలు వ్యక్తం చేశాయన్నారు. పశ్చిమ బెంగాల్లో 11.9% అంటే 91 లక్షల ఓట్లను తొలగించారని, తమిళనాడులో 11.6% 74 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 44,900 ఓట్లను తొలగించడంతో ఆమె 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయారని, స్టాలిన్ పోటీ చేసిన కొళత్తూరులో 71,133 ఓట్లను తీసివేయడంతో ఆయన 8,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని అన్నారు. సర్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ మాట్లాడారు. చంద్రబాబుకు కుప్పంలో 22,000 దొంగ ఓట్లు ఉన్నాయని జగన్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు 2 ఏళ్ల పాలనకు నిరసనగా వచ్చే నెల 4 నుంచి 12 దాకా వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట ప్రతి నియోజకవర్గంలో నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని ఆదేశించారు. చంద్రబాబు రాక్షస పాలనపై చర్చ జరపాలన్నారు. ఈ సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్ల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రజలందరికీ అందించే చంద్రబాబు అరాచక పాలన, హామీల బుట్టదాఖలపై వివరించాలన్నారు. నాన్న తర్వాత తన పాలనలోనే సంక్షేమం జరిగిందని, మంచి చేశానని చెప్పి కాలు ఎగరేశానని తెలిపారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, చంద్రబాబు కుట్రలను ఎదుర్కొని విజయం సాధించాలని, పోటీ చేసే అభ్యర్థులకు సంపూర్ణ సహకారం అందించాలని అసెంబ్లీ ఇన్ఛార్జీలకు జగన్ స్పష్టం చేశారు. జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం స్కామ్ కేసులో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బుధవారం విచారించింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించి కీలక విషయాలు రాబట్టింది. బెవరేజెస్ కార్పొరేషన్లో ఆయన అడుగు పెట్టడం మొదలుకొని మద్యం సరఫరా సంస్థలకు ఇచ్చిన ఆర్డర్లు, భారీ మొత్తంలో జరిగిన లావాదేవీలు, లిక్కర్ ఆర్డర్లు మాన్యువల్ గా మార్చడం వెనుకున్న కారణాలు, ముడుపుల ఆరోపణలు, ఆయన భారీగా కొనుగోలు చేసిన ఆస్తులు, బావమర్ది తదితర బంధువులను బినామీలుగా పెట్టుకుని పోగేసుకున్న ఆస్తుల చిట్టాపై నిలదీసినట్లు తెలిసిందే. ఎండీగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, మద్యం ధరల పెంపు, సరఫరా సంస్థల ఎంపిక, అనుమతుల జారీ, చెల్లింపుల ప్రక్రియపైన అడిగినట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టం, బేవరేజ్ కార్పొరేషన్ ఆర్థిక లావాదేవీలు, వాసుదేవరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించిన ఈడీ అధికారులు వాటిపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మద్యం వ్యాపారుల ఖాతాల నుంచి వాసుదేవరెడ్డి బంధువులకు చేరిన సొమ్ము గురించి అడిగారు. అప్పట్లో ఆయనతో పాటు ఎక్సైజ్ శాఖలో కీలకంగా వ్యవహరించిన అధికారుల పాత్రపైన ప్రశ్నించినట్లు తెలిసిందే. ఇక ఆయన భార్య కల్పనారెడ్డి బంధువుల పేరుతో కొనుగోలు చేసిన 96 కోట్ల విలువైన ఆస్తులకు డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన ఈడీ అధికారులు బ్లాక్ లో చెల్లించిన పెద్ద మొత్తం తాలూకు వివరాలు రాబట్టినట్లు సమాచారం. భార్య సోదరుడు విజయ నరసింహారెడ్డికి చెందిన రణదీప్ ఎంటర్ప్రైజెస్, ఆసిఫా మార్కెటింగ్ సర్వీసెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్, విఎన్ఆర్ గ్లోబల్ వంటి సంస్థల్లోని B9 బెవరేజెస్ నుంచి కోట్లాది రూపాయలు వచ్చాయని, ఆ మొత్తాన్ని దఫాలుగా వాసుదేవరెడ్డి భార్య పేరుతో ఆస్తుల కొనుగోలుకు మళ్లించడంపై గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు తెలిసిందే. కడప జిల్లా కమలాపురంలో చిన్న టిఫిన్ సెంటర్ ద్వారా జీవించే కుటుంబానికి చెందిన వ్యక్తి అతి సామాన్యుడు. కేవలం 10,000 రూపాయల జీతం తీసుకుని ఒక పత్రికలో పనిచేశాడు. తర్వాత వ్యక్తిగత సహాయకుడిగా చేరాడు. 2019 వరకు అద్దె ఇంట్లో సాదాసీదా జీవితం గడిపాడు. ఇది నేపథ్యం. సీన్ కట్ చేస్తే 2019-24 మధ్య 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ లో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన లావాదేవీలో కేఎన్ఆర్ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా విచారణకు పిలిపించి సిట్ అధికారులు ప్రశ్నించారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో ఒల్లూరు
వద్ద కేవీఆర్ ఇన్ఫ్రా పేరుతో వేసిన 47 ఎకరాల లేఅవుట్ వివరాలు బయటపడ్డాయి. అందులో నుంచి ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో జగన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న కేఎన్ఆర్ పేరిట 10 ఎకరాలు 2021లో రిజిస్టర్ అయినట్టు తేలింది. ఎకరా 8 లక్షల చొప్పున 10 ఎకరాల ఆస్తిని కేఎన్ఆర్ 81 లక్షలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన నదుల్లో కాలుష్య నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాల ఏర్పాటుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా సమీక్షించిన సందర్భాన్ని నదుల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గోదావరితో పాటు ఇతర నదుల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా చైర్మన్ గా వ్యవహరించి ఈ టాస్క్ ఫోర్స్ కు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కన్వీనర్ గా ఉంటారు. పురపాలక, పంచాయతీరాజ్, పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్య, దేవాదాయ శాఖల కమిషనర్లు, ఏపీ టూరిజం సీఈఓ, జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా శాఖల చీఫ్ ఇంజనీర్లు, మిషన్ డైరెక్టర్ ఫర్ క్లీన్ కృష్ణా గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, ఇక కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్షేత్రస్థాయికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక సుల్తానాబాద్ సమీపంలోని ఆలపాటి నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. నూతన ఆరోగ్య కేంద్రం ద్వారా స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ప్రాథమిక ఆరోగ్య సేవలు, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ వంటి సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ ప్రతి గ్రామానికి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం టీ ఫైబర్ ప్రాజెక్టు వేగవంతంపై దృష్టి సారించింది. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం కింద ఈ ప్రాజెక్టు అమలు చేయాలని అనుకుంటుంది. ఇందుకు సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏబీపీ అమలు ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. ముఖ్యంగా కేంద్రంతో ఒప్పందాన్ని త్వరగా కుదుర్చుకోవడం, పెండింగ్ లో ఉన్న నిధుల విడుదల వేగవంతంపై మాట్లాడారు. అలాగే మండలం నుంచి గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న రింగ్ నెట్వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేసే విషయంలో స్పష్టమైన విధానం అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సింధియా రాష్ట్రానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తర తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందించేందుకు వీలున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా తలపెట్టిన ఈ బ్యారేజ్ ఎత్తు పెంచుకునే అంశంలో మహారాష్ట్రతో చర్చించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అనుకూలమైన తేదీని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల పూర్తి నీటి నిల్వ స్థాయితో తుమ్మడిహెట్టిని నిర్మిస్తే ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవన్న నిపుణుల సూచనల నేపథ్యంలో బ్యారేజ్ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని లేఖలో ఫడ్నవీస్ కు సీఎం రేవంత్ వివరించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో సాగునీరు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తును పెంచే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ శుక్రవారం సాయంత్రం గాంధీ భవన్ లో భేటీ కానుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పీఏసీ సభ్యులు పాల్గొనున్నారు. రాష్ట్రంలో జూన్ 15 నుంచి జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంపై ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్షించనున్నారు. పార్టీ నిర్మాణం, బలోపేతం, ఇతర అంశాలపైన చర్చించనున్నారు. ఎస్ఐఆర్లో అర్హత కలిగిన ఏ ఒక్కరూ తమ ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన క్షేత్రస్థాయిలో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్ఐఆర్ సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు, బిఎల్ఏలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది మాస్టర్ ట్రైనర్లను టీపీసీసీ ఎంపిక చేసింది. వారికి ఏఐసీసీ ప్రతినిధులు శుక్రవారం ఉదయం గాంధీ భవన్ లో శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 1 నుంచి ఈ 60 మంది మాస్టర్ ట్రైనర్లు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో బిఎల్ఏలతో సమావేశాలు నిర్వహించి ఎస్ఐఆర్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం వెంకటాపురంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ రుణాలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు మహిళా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శించారు. అభయహస్తం ప్రాజెక్టును బీఆర్ఎస్ పక్కకు పెట్టిందని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమం పైన విషం కక్కుతున్నారని ఆయన ఆరోపించారు. 2.5 ఏళ్లలో 66,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా మహిళలకు రుణాలు ఇప్పించామన్నారు. హైదరాబాద్ నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకొని మరో ఢిల్లీలా మారకూడదనే పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కూకట్పల్లి డిపోలో 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 545, రాష్ట్ర వ్యాప్తంగా 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని మంత్రి పొన్నం తెలిపారు. త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత ఎన్నికైన సంఘాలతో కలిసి ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. కార్మికులకు పీఆర్సీ అమలుతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి మాట్లాడుతూ ఈవీ బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు, బస్టాండ్లలో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో హింస రాజకీయాలకు స్థానం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య అని, ప్రజల కష్టంతో నిర్మించిన సింగరేణి వంటి సంస్థలను కాలబెట్టాలని సూచించడం తెలంగాణను అఘోరపరచడమేనని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవని బాల్కా సుమన్ను ఉద్దేశించి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యువతలు రెచ్చగొట్టడం ద్వారా సమాజాన్ని అశాంతి వైపు నెట్టే కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు. ఈ ఘటన బీఆర్ఎస్ రాజకీయ స్వభావాన్ని బయటపెట్టిందని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో అసహనం పెరిగిపోతుందని వ్యాఖ్యానించారు. సమాజంలో భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు ఈ నెల 28వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్డు వైపు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో వికే సీనా నాయక్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ నగర్ వైపు నుంచి ప్రత్యామ్నాయ రాకపోకలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం ఈవో తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఘాట్ రోడ్లో ఉన్న ప్రోటోకాల్ ఆఫీసును తక్షణమే కొండ దిగువన కనకదుర్గ నగర్లో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చారు. కొత్త ప్రోటోకాల్ ఆఫీసు వద్ద భక్తుల రవాణా కొరకు ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తగినన్ని బ్యాటరీ వాహనాలను నిరంతరం అందుబాటులో ఉంచుతారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి ఘాట్ రోడ్లో ఉన్న టికెట్ కౌంటర్ సిబ్బందిని కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ వద్దకు మార్పు చేశారు. కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ నుంచి మహామండపం వరకు అదనపు సెక్యూరిటీ గార్డులను, సూపర్వైజర్లకు విధులు కేటాయించారు. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో మంగళవారం రాత్రి కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురవడంతో బుధవారం ఎండ తీవ్రత కాస్త తగ్గింది. దక్షిణ కోస్తాలో వడగాల్పుల నుంచి కొంత ఉపశమనం లభించింది. ఉత్తర కోస్తాలో మాత్రం అక్కడక్కడ వడగాల్పులు, ఎండ తీవ్రత కొనసాగాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 4 వడదెబ్బతో మరణించారు. అనంతపురం జిల్లాలో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. 2 కోట్ల విలువైన అరటి, బొప్పాయి, మామిడి, కర్బూజా తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 80.50 హెక్టార్లలో 2 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏలూరు జిల్లాలో ఈదురుగాలు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. రానున్న ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని మహానాడు వేడుకలో లోకేష్ చేసిన ప్రకటన చారిత్రాత్మక నిర్ణయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆకివీడు రామాలయ నిర్మాణం విషయంలో జడ శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టులో పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఆలయ నిర్మాణంలో ఒక్కరోజు కూడా ఆలస్యం జరగదని, న్యాయస్థానం తీర్పు తనకు అనుకూలంగా వస్తుందనడంలో సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. శబ్ద కాలుష్య బారి నుంచి ప్రజలకు రక్షణ కలిగించాలన్నదే తెలుగు వీర లేవరా ఫోరం ధ్యేయమన్న డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గంలో అన్ని ఆలయాలపై లౌడ్ స్పీకర్లు సమూలంగా తీసివేయించామన్నారు. ఇక ప్రజలకు ఇబ్బందులుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, శబ్ద కాలుష్యం విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని రఘురామ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి కేంద్రం నియమించిన
ప్రత్యేక కమిటీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్తో బుధవారం మందకృష్ణ భేటీ అయ్యారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ఒక నివేదికను సమర్పించారు. 200కు పైగా పేజీలతో కూడిన ఆ నివేదికలో దళిత క్రైస్తవులకు సంబంధించిన విద్య, వైద్య, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ వారికి ఎస్సీ హోదా, రాజ్యాంగ హక్కులను కల్పించాలని కేజీ బాలకృష్ణన్కు విజ్ఞప్తి చేశారు. దళితులు క్రైస్తవంలోకి వెళ్లినంత మాత్రాన వివక్ష పోవడం లేదని, దళిత క్రైస్తవులు వారి సామాజిక వర్గానికి చెందిన వారితోనే కలిసి ఉంటున్నారని అన్నారు. హక్కుల సాధన కోసం దళిత క్రైస్తవులు పోరాటానికి సిద్ధం కావాలని, తామంతా అండగా ఉంటామని మందకృష్ణ పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రభుత్వంలో ఒక్క రోజులోనే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. ఈ క్రమంలో గురువారం ఉదయం అల్పాహార విందుకు రావాలని సీఎం సిద్ధరామయ్య మంగళవారం రాత్రి మంత్రులకు ఆహ్వానం పంపారు. మంత్రులతో పాటు సీఎంకు ఆప్తులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ విందుకు హాజరవుతారని తెలిసిందే. నెహ్రూ వర్ధంతిలో బుధవారం పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య రాజకీయాలతో పాటు అన్ని విషయాల గురించి గురువారం మాట్లాడతానన్నారు. తమిళనాడు సీఎం విజయ్ బుధవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తమిళనాడు భవన్కు చేరుకున్న విజయ్ అనంతరం ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయ్యాక ఆయన తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం ఇరువురు నేతలు కలిసిన సందర్భంగా తీసిన ఫోటోలను పీఎంఓ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఇటీవల నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా అనైమంగళం రాగి శాసనాలను తిరిగి భారత్కు రప్పించడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మేకేదాటు డ్యాం వివాదం అంశంపైన ప్రధానితో చర్చించినట్లు పేర్కొంది. తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్ట్ చేయడం, వేధించడం వంటి ఘటనలు పెరుగుతుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. న్యాయ వ్యవస్థలో అవినీతికి తావులేదని ఎవరూ చెప్పలేరని, ఈ వ్యవస్థలోనూ అవినీతి పరులైన న్యాయమూర్తులు గతంలోనూ ఇప్పుడు ఉన్నారని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల విడుదలైన తమిళ సినిమా కరుప్పులో న్యాయ వ్యవస్థను కళంకపరిచే సన్నివేశాలు ఉండడంతో ఆ సినిమాను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ జెఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు విమర్శలకు అతీతులు కారని, న్యాయమూర్తులను పరమ పవిత్రులుగా భావించాల్సిన అవసరం లేదని అన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఉదంతాలు తమకు ఎదురయ్యాయని, వాటిని దాటుకునే వచ్చామని, వీలైనంత వరకు మద్రాసు హైకోర్టు అలాంటి అవినీతి పరులను బయటకు పంపుతూనే ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో అరుదైన రకం ఎబోలా కేసులు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగునే ఉన్న ఉగాండా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగోతో ఉన్న సరిహద్దును తక్షణమే మూసేయాలని అధికారులను ఆదేశించింది. సరిహద్దు దాటి వచ్చిన కాంగో ప్రజల ద్వారా స్థానిక ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకడం, ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఉపాధ్యక్షురాలు జెస్కా అలుపో నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఈ నిర్ణయం తీసుకుంది. హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరిందంటూ ఇరాన్ మీడియా ఓదరగొట్టింది. హోర్ముజ్ దగ్గర అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తుందని, అలాగే ఇరాన్ కూడా హోర్ముజ్ను తెరుస్తుందని ప్రచారం చేస్తుంది. అయితే ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రచారం చేసిన వార్తలను వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన అవగాహన ఒప్పందం ముసాయిదా పూర్తిగా కల్పితమని అమెరికా స్పష్టం చేసింది. ప్రాధాన్యం ఉంది అంటూ వైట్ హౌస్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.